ఆ ఊరిలో గోపి అనే ఒక దొంగ ఉండేవాడు. వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తూ జనాల చేతిలో దెబ్బలు తినేవాడు. అప్పుడు ఈ ఊరిలోనే ఉంటే నన్ను వీరులు చంపేస్తారు అని భయపడి భాగ్యనగరం అనే పట్టణానికి బయలుదేరాడు. అక్కడే రాజేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత ఈ పట్టణంలో దొంగతనం చేయడం తేలిక కాదు అని తెలుసుకున్నాడు. అప్పటినుండి జనాల్ని మోసం చేస్తూ బతకటం ఆరంభించాడు. కొన్ని రోజుల్లోనే చాలా డబ్బుని కూడబెట్టాడు. అప్పుడు కొంతమంది రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఆ రాజ్యాన్ని హేమకాంత్ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా నీతివంతంగా పరిపాలన చేసేవాడు. అప్పుడు రాజుగారు వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకుని గోపిని బంధించి తీసుకురమ్మని సైనికులని ఆదేశించాడు. సైనికులు వెళ్లి గోపిని పట్టుకొని రాజసభలో ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారు విచారణ చేసి గోపిని నేరగాడిగా తీర్మానం చేశారు. అతనికి భారత న్యాయ సంహిత చట్టం 420 ద్వారా 6 నెలలు కారాగార శిక్ష విధించారు. అంతేకాక రాజ్యంలో కూడా ప్రకటన చేశారు. ఎవరైనా మోసానికి పాల్పడితే ఇదే శిక్ష అమలు అవుతుంది అని దండోరా చాటింపు వేయించారు. అప్పటినుండి ఆ రాజ్యంలో ప్రజలు ఎవరు కూడా మోసపోలేదు. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరిని మోసాగించకూడదు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి.